హాయ్ అండి. ముందుగా నేను అన్నం అయితే చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు వాటర్ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే రైస్ శుభ్రంగా కడుక్కుందామని వచ్చాను. చూడండి, నేనైతే రైస్ అయితే బాగా శుభ్రంగా కడుక్కుంటాను. రైస్ కడిగిన తర్వాత అవి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేసి నేనైతే చెట్టుకు పోస్తాను. అది ఏం చెట్టు అంటే మా ఇంటి దగ్గర ఉండేది పనస చెట్టు ఉంది, అందుకు నేను దానికి పోస్తాను. రైస్ కడిగిన వాటర్ అయితే కొంచెం మంచిది అనిపిస్తుంది అనేసి నేను చెట్టుకు అయితే పోస్తున్నాను. చూడండి, నేను మళ్ళీ రెండవసారి రైస్ అయితే శుభ్రం చేసుకుంటాను. రైస్ అయితే శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడైతే ఎసరు అయితే పెడుతున్నాను, అందులో ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఉప్పు వచ్చేసి రైస్కి సరిపడా వేసాను. అంతలోనే స్టవ్ వెలిగించి పెడుతున్నాను. ఇప్పుడైతే నేను రైస్ స్టవ్ మీద పెట్టి నేనైతే బయటికి వెళ్ళి చేపలామ వచ్చింది మా వీధిలోకి. ఆమెకైతే చేపలు కొట్టమని చెప్పాను. చేపలు కొడుతుంది. కొట్టిన తర్వాత నేనైతే అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేనైతే శుభ్రం చేసుకోవాలని ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పు తీసుకొని బాగా అయితే శుభ్రం చేసుకుంటాను నేను. చూడండి, తీసుకెళ్తున్నాను ఉప్పు, చేపలు. స్టవ్ మీద రైస్ పెట్టాను కదా, అదైతే అయ్యింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ఇక్కడ వచ్చేసి నా ఫేస్ సరిగ్గా కనపడదు, ఏమనుకోవద్దు. నేను జస్ట్ చేపలు మాత్రమే చూపిస్తున్నాను, ఎలా శుభ్రం చేసుకుంటాను అది మీరు చూడాలనేసి నేను పెడుతున్నాను. చూడండి, ఏదో నాకు తెలిసిన విధానంలో నేను శుభ్రం చేసుకుంటున్నాను, మీరేమనుకోవద్దు. చూడండి, నేను ఇప్పుడు చేసే విధానం.
ఇప్పుడు ఓకే, మసాలాలన్నీ అయితే నేను వేసుకున్నాను. నా దగ్గర ఉన్న మసాలాలు మాత్రమే నేనైతే వేసుకున్నాను. అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు. ఇప్పుడైతే నేను బాగా కలుపుకున్న తర్వాత నేను బాగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేనైతే ఫ్రై బాగా వేయించుకుంటాను. A few moments later. ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత మా పాప స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను. బాగా తింటుంది. ఇలా చేస్తే కరకర అనేలా చేస్తాం. మా పాపకు మా బాబుకు కూడా ఇష్టమే, అందుకనేసి పిల్లల కోసం చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇది మొత్తం వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు రుచి చూసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2 ముక్కలు అయితే వేసుకున్నాను, కొంచెం రుచి చూద్దామని. చూడండి, టేస్ట్ అయితే సూపరు. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. స్కూల్ నుంచి మా పాప వస్తే చాలా బాగా తింటుంది. టేస్ట్ అస్సలు పిచ్చగా ఉంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైనా చూస్తుంటే కొత్తగా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.